సపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు వీడియోలో ఒక పోల్ పెట్టాం. ఆ పోల్లో 5 రకాల వంటల్లో మీకు నచ్చిన వంట సెలెక్ట్ చేసుకోమని అడిగాం. ఈ 5 రకాల వంటలకి మొత్తం 11 ఓట్లు పోల్ అయ్యాయి. మేబీ చాలామందికి ఈ పోల్ సిస్టమ్ కొత్త కావచ్చు, అలాగే ఎలా ఓట్ చేయాలో తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ 11 ఓట్లలో తాటి బెల్లం కొబ్బరి పాలతో పెసరపప్పు హల్వా ఎలా చేయాలి అనే దానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అందువల్ల మన భోగి రోజు స్పెషల్ తాటి బెల్లం కొబ్బరి పాలతో పెసరపప్పు హల్వా ఎలా చేయాలి అనేది. ఈ స్వీట్ మా ఫేవరెట్ స్వీట్స్లో ఒకటి, ఎందుకంటే ఈ హల్వా తినడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తాటి బెల్లం కొబ్బరి పాలతో పెసరపప్పు హల్వా ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ హల్వా చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల తాటి బెల్లం, అలాగే 2 కప్పుల కొబ్బరి పాలు. ఇది నానబెట్టిన పెసరపప్పు, అంటే దీన్ని మనం ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకుంటాం. ఇలా నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నాం. ఇక కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో లింక్ ఈ క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. మీరు ఆ వీడియో చూసి కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. ఇక ఈ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన మిగతా పదార్థాలు: ఇది హల్వా కాబట్టి దీనికి మనకు నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇక్కడ మనం 1 కప్పు నెయ్యి తీసుకున్నాం, కానీ దీన్ని మొత్తం అంతా ఒకేసారి మనం ఉపయోగించుకోం. కావలసినప్పుడు 1 స్పూన్ నెయ్యి వాడుకుంటూ ఉంటాం. అలాగే కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ కావాలి. ముందుగా మనం తాటి బెల్లం పాకం తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అందుకు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో తాటి బెల్లం వేసుకుని, ఎంతైతే తాటి బెల్లం వేసుకున్నామో అన్నే నీళ్లు, అంటే 1 కప్పు నీళ్లు వేసుకుని తాటి బెల్లం మొత్తం కరిగేటంత వరకు దీన్ని మొత్తం మరగనివ్వాలి. ఈ తాటి బెల్లం మొత్తం నీటిలో కరిగిన తరువాత దీన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల ఈ తాటి బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని మనం పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వడగట్టుకున్న తాటి బెల్లం పాకాన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ దాన్ని లేత బెల్లం పాకం వచ్చేటంత వరకు మరిగించుకోవాలి. కొద్దిగా పాకం వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకుని ఈ మిక్సీలో మనం నానబెట్టుకుని ఉంచుకున్న పెసరపప్పుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు హల్వాలో కొద్దిగా పెసరపప్పు పలుకులు పలుకులుగా ఉండాలి అనుకుంటే కనుక లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు హల్వా మొత్తం ఫుల్ సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే కనుక బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ హల్వా మాకు కొద్దిగా పలుకులు పలుకులుగా రావాలని మేము మీడియంగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నేతిలో ముందుగా జీడిపప్పు వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని వేపుకోవాలి. ఇలా వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ ను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ గిన్నెలో మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకుని బాగా వేపుకోవాలి. ఈ పెసరపప్పును పచ్చి వాసన పోయేంత వరకు నేతిలో బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ పెసరపప్పు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే మన హల్వాకి వచ్చే టేస్ట్ అంతా మనం ఈ పెసరపప్పుని ఎంత బాగా నేతిలో వేపుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం పక్కకు తీసుకుని పెట్టుకుని ఉంచుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి.
ఇక్కడే అసలు పని అంతా ఉంటుంది. ఎందుకంటే ఇలా బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు ఈ బెల్లం పాకంలో గెడ్డలు కట్టకుండా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదే మనకు అసలు పని. ఈ పెసరపప్పు ఈ తాటి బెల్లంలో గెడ్డలు కట్టకుండా బాగా కరిగేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ విధంగా మనకు ఈ పాకం మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని మరిగించి ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న కొబ్బరి పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడి చేసుకుంటూ మరలా పాకం బాగా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి. ఇలా పాకం దగ్గర పడిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకుని ఉంచుకుని యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం వేపుకొని పక్కన ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మనం పక్కన తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి రాసుకుని దానిలోకి మనం చేసి పెట్టుకుని ఈ హల్వాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నెయ్యి రాసిన స్పూన్ తీసుకుని ఆ స్పూన్తో ఈ హల్వా మీద నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుని ముక్కలుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పాలు తాటి బెల్లం పెసరపప్పు హల్వా రెడీ. ఇప్పుడు కట్ చేసుకున్న హల్వా ముక్కల మీద మీరు కొద్దిగా జీడిపప్పు వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేసి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇది మా ఫేవరెట్ స్వీట్స్ లో ఒకటి. సో ఫ్రెండ్స్, చూసారుగా కొబ్బరి పాలతో తాటి బెల్లం పెసరపప్పు హల్వా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ హల్వా ఒకసారి ట్రై చేసి తిని ఆ టేస్ట్ ఎలా ఉందో ఈ క్రింది కామెంట్స్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.